హాయ్ అందరికీ. ఈరోజు మనం ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నామండి. ఇది ద్వాదశి జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ దేవాలయం 5 అంతస్తులతో ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయం రుద్రసాగరం సరస్సు సమీపాన ఉందండి. ఈ గుడిలో శివలింగాన్ని స్వయంభూగా భావిస్తారు అక్కడ జనాలు. ఉజ్జయిని గుడిలో మహాకాళేశ్వరి విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే ఈ విగ్రహం దక్షిణం వైపు అంటే దక్షిణం ఫేస్ ఉంటుందంట. ఈ ఏకైక లక్షణం ఈ దేవాలయంలోనే ఉంటుందంట. మనకి ఇక్కడ గర్భగుడిలో క్లియర్గా కనిపించకపోతే మనకి ఇలా స్క్రీన్ మీద లైవ్ జరుగుతుందండి చాలా పెద్దగా. మనం ఈ లైవ్లో అయితే మనం చూడొచ్చు అన్నమాట శివలింగాన్ని, మన్మథాన్ని, స్వయంభూని. తాంత్రిక శివనేత్రం యొక్క సాంప్రదాయాన్ని సమర్థించే విధంగా ఉందంట. 12 జ్యోతిర్లింగాల కంటే ప్రత్యేకంగా ఉంటుందంటండి జ్యోతిర్లింగం. ఈ దేవాలయంలో గర్భగుడిలో ఓంకార మహాదేవ విగ్రహం, మహాకాళ విగ్రహం పైన ఉంటుందంట. ఉజ్జయినిలో మనకి కనిపిస్తుంది. శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయండి ఇక్కడ. అన్నిటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేవి నాగేంద్ర స్వరూపంగమైన లింగం అంట. ఎన్నో వేల సంవత్సరాల నుండి ఉజ్జయినిలో అంతరాలయంలో 2 జ్యోతులు వెలిగిస్తారంట. ఈ 2 జ్యోతులను దీపాలుగా అంటే అఖండ దీపాలు జ్యోతులుగా పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక మందిరం అయితే ఉందంటండి మనకి. దానిని భస్మ మందిరం అని పిలుస్తారంట. అక్కడ వాళ్ళు చెప్పింది అయితే మనకి. అక్కడ ఆవు పేడతో విభూతిని చేస్తారట. ఆ మందిరంలో స్పెషల్గా ఆ విభూతితో స్వామివారికి డైలీ అభిషేకం జరుగుతుందంట. చేస్తారు అక్కడ వాళ్ళైతే మనకి. ఇక్కడ 2 రకాలైన అభిషేకాలు జరుగుతాయండి మనకి ఉజ్జయినిలో. ఇంకొక రకం వచ్చేసి ఏంటంటే అప్పుడే శ్మశాన వాటికలో కాలిన శవం ఉంటుంది కదా, తాలూకు భస్మం, అప్పటికప్పుడు కాలిన శవం భస్మాన్ని అక్కడ అర్చకులు పట్టుకుని వచ్చి ఇస్తారంట. చుట్టూ కూర్చునంట శివలింగానికి చుట్టూ కూర్చుని గర్భగుడిలో ఆ భస్మంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం కూడా ఎలా చేస్తారనుకుంటున్నారు? ఒక పల్చటి క్లాత్ ఉంటుంది కదండి మనకి, కాటన్ క్లాత్. ఆ క్లాత్లో భస్మాన్ని పౌడర్ని, మెత్తని పౌడర్ని తీసుకుని ఒక ఉండలా చేసి స్వామివారి పైన ఇలా 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 కొడతారంట. భస్మం ఓన్లీ స్వామివారి మీదే కాకుండా గర్భగుడి అంతటా వ్యాపిస్తుందంట. లేదు అంటే దాన్ని వేరే విధంగా కూడా చేస్తారంట. 2 అదే కాటన్ క్లాతులు ఉన్నాయి కదా, రెండింటిని ఇలా కొడుతూ 2 చేతులతో ఆ చేతిలో ఈ చేతిలో పట్టుకుని రెండింటిని కొట్టినా సరే ఆ గర్భగుడి అంతటా భస్మం అయితే మనకి కనిపిస్తుందంట. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ గుడిలో కుంభమేళ జరుగుతుందంటండి. ఆ కుంభమేళ టైంలో లక్షలాది జనాలంట తరలి వస్తారంట ఈ టెంపుల్కి అయితే. అప్పుడు మటుకి చూడటానికి టెంపుల్ చాలా బాగుంటుందండి. మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. ఉజ్జయినిలో మనం మహాకాళేశ్వరిని అయితే ఈ క్షేత్రాన్నంట మరణించిన వారికి పునర్జన్మ అంటే ఈ క్షేత్రంలో మనం మరణించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి పునర్జన్మ ఉంటుందని అక్కడ ప్రజలు, భక్తులు అందరూ విశేషంగా భావిస్తారంట ప్రతిదీ అక్కడ వాళ్ళకైతే. ఈ భస్మహారతి అంటండి, ఈ భస్మం చేసే మనది పూజ ఉంటుంది కదా, హారతి 10 మంది నాగ సాధువులు చేస్తారంట. ఆ సమయంలో అక్కడికి ఎవరిని గర్భగుడిలోకి అనుమతించరు, అస్సలు అనుమతించరంటండి ఎవరిని. పురుషులు మాత్రమే అనుమతిస్తారట. అంటే అబ్బాయిని అనుమతిస్తారంట, అమ్మాయిల్ని అదే స్త్రీలను ఆ హారతి పాల్గొనివ్వరంట, కనీసం చూడనివ్వరు. మనం లేడీస్ కానీ మిగతా భక్తులు కానీ ఎలా చూడాలి అంటే మనకి టెంపుల్ బయట స్క్రీన్స్ ఉంటాయండి, పెద్ద పెద్ద స్క్రీన్లు ఇస్తారు వాళ్ళు. డైరెక్ట్ మనకు లైవ్ అక్కడ ఎలా జరుగుతుందో మీకు ఆల్రెడీ ఇందాక చూపించాను కదా, నీకు మళ్ళీ చూపిస్తాను నేను. బయట హారతి టైంలో మేము అక్కడ ఉంటే మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పారన్నమాట. ప్రారంగంలో ఉండేవారు. బయట మండపం బయట స్క్రీన్స్ ఉంటాయి, అక్కడికి వచ్చిన భక్తులు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూర్చుంటాకి ఉంటుంది. అక్కడ కూర్చుని మనం ఆ స్వామివారి అభిషేకం అయితే మనం హారతి అవి చూడొచ్చు.
ఇవైతే మేము బయటకొచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటాయండి. ఒక పెద్ద ప్లేస్‌లో ఇవన్నీ మనకి చూడొచ్చన్నమాట. అసల చూడటానికి మనకి 2 కళ్ళు సరిపోవండి అసల. అలాగే ఉజ్జయినికి మరో పేరు కూడా ఉందంటండి. మరో పేరొచ్చేసి అవంతిక అని పిలుస్తారంట. ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారికి భస్మహారతి, అస్థికలు సమర్పణ రోజు మార్నింగ్ ఉదయమే 4 గంటలకి తప్పనిసరిగా చేస్తారంటండి ఇక్కడ వాళ్ళైతే. మనకి ఇది చూడడానికి మనం మనం ఇది చూసి మనం అక్కడ హారతి జరిగి మనం చూసేటప్పుడు మన మనసంట గాల్లో తేలినట్టు ఒకలాంటి అనుభూతి వస్తదంట. ఎందుకంటే అక్కడ హారతి టైంలో వాళ్ళ గంటల సౌండ్ గానీ, వాళ్ళ మంత్రాలు గానీ, అవి గానీ మనకి స్క్రీన్ మీద మనకి ఇనిపిస్తాయి. ఎలా అనిపిస్తదంటే ఒళ్ళు పులకరించింది అంటారు గదా! అలా అనిపిస్తది. ఎందుకంటే నేను కళ్ళారా ఉజ్జయినిలో చూశాను. మనకి ఫోన్‌లో అలౌడ్ ఉంటదండి. లోపల మనం గర్భగుడి అదిని మనం వీడియో అయితే తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. వద్దని అక్కడ ఎవరేం చెప్పలేదు. కానీ తీసుకునైతే మనం నమస్కారం చేసుకునైతే మనం వెళ్ళొచ్చు. అంత అలాగేమీ ఉండదండి ఇక్కడ. చాలా అంటే చాలా చేశారండి. చాలా బావుంది. నేను బయట మీకు ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందంటే లైటింగ్ గానీ, అది గానీ ఎన్ని రోజులు చేశారో గానీ ఇది అసలు కళ్ళు మట్టికి చెదిరిపోతున్నాయండి. ఎవ్వరైనా సరే ఉజ్జయిని వెళ్తే మహాకాళేశ్వరుడి మందిర్‌కైతే వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంటది. చాలా పెద్ద గ్రౌండ్ అండి. మరి ఎన్ని ఎకరాలో తెలీదు గానీ చాలా అంటే చాలా బావుంది. నేనైతే చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉజ్జయిని వెళ్ళి అన్ని టెంపుల్స్ నేనైతే దర్శనం చేసుకున్నానండి. అంత భాగ్యం అసలు ఎవరికొస్తదో తెలీదు గానీ, మీలో ఎవరైనా గానీ కన్ఫర్మ్ అయితే వెళ్ళండి. స్వామివారిని అయితే దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.